జీతాలు పెంచాలనో పని గంటలు తగ్గించాలనో వంకలు పెట్టి జీతాలలో కోతలు పెట్టొద్దనో ఇంకేదన్నా తిప్పలుంటే ఒక్కడే కార్మికుడు పోయి మాట్లాడితే నడుస్తుందా? చెల్ నడవయ్యా నడువు అని బయటికి పంపిస్తారు. అదే నలుగురు పోయి మాట్లాడితే దానికో లెక్కుంటది. గీ హక్కుల కోసమే కార్మిక సంఘాలు పుట్టినాయి. అట్లాని ఎవ్వలకాలు సంఘం పెట్టి మాదే పెత్తనం నేను చెప్పిందే రైట్ అంటే కూడా నడవది కదా. దానికోసమే కార్మిక సంఘాలకు ఎలక్షన్లు పెట్టింది. అందులో గెలిచిన వాళ్ళు కార్మికులు అందరి తరపున కొట్లాడతారు అన్నట్టు. సింగరేణిలో ప్రచారం సప్పుడు బంద్ అయింది. బుధవారమే ఎలక్షన్లు. అన్ని పార్టీల కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి యూనియన్ ఎలక్షన్లు గెలుస్తానికి బగ్గనే కష్టపడుతున్నాయి. అధికార పార్టీల సంఘం ఐఎన్టీయూసీ గెలుస్తానికి మంత్రులు ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేసి రాకర్నాడు. ఇల్లు కట్టుకోవడానికి జాగాలు 20 లక్షలు మితిలేని లోన్లు ఇస్తారట. ఇలా గుర్తు గడియారము. నేను ఇంత ముందు కూడా నా ఎలక్షన్ లో మీకు భరోసా ఇచ్చినాను. దాని ప్రకారంగానే స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభించి దాంట్లో 5,000 ఉద్యోగాలు కల్పించేలాగా సిపిఐ పార్టీల ఏఐటీయూసీ కూడా రుబడి చూపిస్తుంది. గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఊకము, కార్మికుల కోసం కొట్లాడతామని మాట ఇచ్చిండ్రు. ఎర్రనల్ల సంఘం గుర్తేమో సుక్క. ఎక్కడ పెట్టావు తీసుకెళ్ళి ఎవరి జేబులో తోసారు డబ్బులు. ఇక బీజేపీ పార్టీ సంఘం బిఎంఎస్ కూడా ప్రచారంలో పంతనం చూపిస్తుంది. అంతా మీటింగ్లు అయితే బగ్గనే పెట్టిండ్రు కాగడ గుర్తుకే ఓటేయాలని. బ్యాంకుల దగ్గర కుదబెట్టి ఇవాళ అప్పులు తెచ్చి సింగరేణి సంస్థ నడుపుతా ఉంది. తెలంగాణ రాకముందు 3,500 కోట్ల రూపాయలు సింగరేణికి మిగులు బడ్జెట్ ఉండే. ఇంతకు బీఆర్ఎస్ సంఘం టీపీజీకేఎస్ సంగతి ఏంది అంటారా? పోటీలు ఉన్నారు కానీ ప్రచారం చేయలే. దీనికో లెక్కు ఉంది. సింగరేణి ఏరియాలో సీట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లా. ఈ తాపక అసలు పోటీ వద్దన్నాడట కేసీఆర్ సారు. ఇక సంఘం లుండేం ఫాయిదా అని లీడర్లంతా కండువాలు మారుస్తుండే వరకు లేలే పోటీ చేస్తామని కవితక్క సాటింపేసింది. ఎందుకంటే టీబీజీకేఎస్ కి అక్కనే గౌరవ అధ్యక్షురాలు. కానీ ప్రచారానికి అయితే రాలే. సంఘం లీడర్లు కూడా ఎడ తిరగాలే. కాబట్టి ఇక 3 యూనియన్లు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ సిపిఐ సంఘాల నడమనే టగపారు ఉందట. అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకుని సింగరేణి ఎలక్షన్లలో కొట్లాడుతున్నారు అన్నట్టు. చూడాలి మరి సింగరేణిలో ఏ సంఘం జెండా ఎగురుతుందో.